ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మా అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని ప్రతి ఉదయము వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నటువంటి దేవుని పిల్లలు, అలాగే తెలియని వారికి తెలియజేస్తూ ఈ పరిచర్యకు సహకరిస్తున్న మీ అందరికీ కూడా దేవుడు దీవించునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడినైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా గురించి మరణకరమైన రోగం సంభవిస్తుంది, నీవు మరణమవుచున్నావు కనుక బ్రతుకు అని చెప్పి నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క మాటను గ్రహిస్తే మరణిస్తున్నటువంటి వ్యక్తికి ఇల్లు గురించి ఎందుకు? ఇంట్లో చాలా సామాను ఉంటాయి, రాజు గనుక చాలా ఉంటాయి, ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు ఎందుకు అని ఆలోచన చేస్తే అది కట్టబడిన ఇంటి గురించి కాదు, హృదయం అనే ఇల్లు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ సమయము సమీపించింది, నీ గడియలు ముగిసిపోతున్నాయి కనుక నీ హృదయం అనే ఇల్లును చక్కబెట్టుకో. నేటి కాలంలో హిజ్కియాకు చెప్పినటువంటి వాక్యము నేడు మనకు కూడా చెప్తూ ఉన్నాడు. సమయం ఉందనుకుని హృదయం అనే ఇల్లును సరిచేసుకోలేకపోతున్నావేమో. ఉదయం ప్రభువారు మీతో చెప్తున్నారు, ఇప్పటి వరకు ఎలా జీవించావో ఏంటో తెలియదు, ఇప్పుడైనను నీ హృదయం అనే ఇల్లును చక్కబెట్టుకో, సరి చేసుకో. హృదయంలో చాలా పాపములు, చాలా విపరీతమైన దోషములు, చాలా భయంకరమైన ఆలోచనలు పెరిగిపోయినాయి. వాటిని పూర్తిగా కడుక్కో, చక్కబెట్టుకో, సరి చేసుకో. ప్రభువు నీకు కూడా ఒక కృప, పరలోకానికి వెళ్ళే భాగ్యాన్ని ఇస్తాడు. ఉదయం వింటున్నావా తమ్ముడు? పైకి సున్నము కొట్టిన సమాధి వలె ఉండి లోపలంతా కుళ్ళు పెట్టుకుని ఉంటే పరలోకం చేరవు. కనుక ఈ మాటను అర్థం చేసుకుని మరణం అవుకోమునిపే హృదయాన్ని, ఇల్లును చక్కబెట్టుకుంటావని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, మా మరణకాలం ఎప్పుడో తెలియదు, మమ్మల్ని కూడా చక్కబెట్టుకోమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాం. మా హృదయాల్లో కూడా చాలా వరకు వ్యర్థమైనవి పెరిగిపోయినాయి. వాటన్నిటిని తీసివేసి చక్కగా అమర్చుకొని చక్కబెట్టుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి సహాయించి కుటుంబాలను, బిడ్డలను దీవించండి. చాలామంది వారి హృదయాల్లో పాపమును పెట్టుకొని ముందుకెళ్ళలేకపోతున్నారు. యవన బిడ్డలను, పెద్దవారిని సరిచేసి నీ కృప వారితో ఉంచి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ పరిచర్యని అనేకులకి తెలియజేస్తున్న కుటుంబాలను దీవించండి. సబ్స్క్రైబ్ చేస్తున్న వారిని, షేర్ చేస్తున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.